పచ్చిపాల మిగడతో నెయ్యి తయారు చేయడం చాలా సులభం. మా అమ్మ ఏం చేసిందంటే పచ్చిపాలను ఒక ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లవారుజామున దానిపైన పేరుకున్న మిగడని తీసి రోజు స్టోర్ చేసేది. స్టోర్ చేసిన మిగడను ఒక 20 రోజుల తర్వాత గ్యాస్ ముట్టించి వెంటనే ఒక బౌల్ పెట్టి బౌల్లో వేసేసి మరిగేయడానికి ట్రై చేస్తుంది. అని నేను చూసిన షాక్ అయిపోతున్నా. మమ్మీ ఏంది మమ్మీ ఇలా ఇలా చేస్తున్నావు, ఏంది ఇలా పచ్చిపాల మిగడ తీసి ఏం చేస్తావు అని అంటే, నేను నెయ్యి తయారు చేస్తారావా అని చెప్పింది. నెయ్యి తయారు చేయడమే ఇలా నాకు అర్థం కాలేదు. వెంటనే అడిగిన మమ్మీని, మా అమ్మ ఎట్లా తయారు చేసిన ఏంది నాకు అర్థమవుతలేదంటే, అవునరా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే పాలను బాగా మరిగించి దానిపైన ఉన్న మీడని తీసి స్టోర్ చేసి ఒక 20 రోజుల తర్వాత స్టోర్ అయిన దాన్ని వేడి చేసి నెయ్యి తయారు చేసేవాళ్ళు. అలా కాకుండా కొంచెం పెరుగుని తీసి ఇట్లా చిలకరించి పైన ఒక వెన్న తేలేది, ఆ వెన్న ముద్దను తీసుకొని స్టోర్ చేసి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ వెన్నను వేడి చేసి నెయ్యి తయారు చేసేవాళ్ళు. కానీ విచిత్రం ఏంటంటే మా మమ్మీ చేసేది ఏంటంటే పచ్చిపాలను మిగడను తీసి స్టోర్ చేసి ఫ్రిడ్జ్ నుంచి తీసి ఒక 20 రోజుల తర్వాత స్టోర్ అయిన దాన్ని తీసి ఒక బౌల్ వేసి మరిగించి సిమ్లో పెట్టేది. సిమ్లో పెట్టి మరిగిస్తూ ఉన్నది. నేను చూస్తూనే ఉన్నా, అరే ఇదేంది ఇలా తయారు చేయడం మీద నేను ఏమనుకుంటున్నాను, మా మమ్మీ చేసేది పాలకోవ తయారు చేస్తున్నా ఏంటంటే, లేదు నెయ్యి అంటది. అరే నెయ్యి తయారు చేయడం ఇలా ఏంటి అని ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా, పూర్వం నుంచి చూస్తున్నా, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మా నాన్నమ్మ చేసేది, మా బాపమ్మ చేసేది ఇలా చూసినా, ఇట్లా కాదు కొత్త పద్ధతి నేర్చుకుంది. ఎవరైనా చెప్పినా అంటే చెప్పలేదంటది. అరే నేను తయారు చేస్తున్నారా, ఇట్లా ఈ కొత్తగా ఉందని చెప్పేసి నేనే ట్రై చేస్తున్నా అని చెప్పింది. ఒకరోజు ఏం చేసిందట, ఇట్లా చిన్నగా తీసుకొని స్టోర్ చేసి అని చేసిందట. అరే నెయ్యి తయారైందట. నెయ్యి తయారైనా నేను ఇలా చేస్తే ఒక ఎక్కువ మొత్తంలో ఇట్లా మిగడని స్టోర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అంతా చేసింది. స్టార్ట్ చేసింది. ఏం చేసింది, బౌల్లో వేసింది ఆ మిగడను, ఆ సిమ్లో పెట్టేసింది. గ్యాస్ సిమ్లో పెట్టి వేడి అవుతా ఉంది, మరగడానికి ట్రై చేస్తూ ఉంది. మరుగుతుంది, ఓకే మరుగుతుంది. అరే ఓకే ఫైన్. పైన మీద చూడండి ఆ పాలకోవాలాగా తయారవుతాం. అరే పాలకోవని అనుకున్నా వాస్తవానికి, నేనైతే పాలకోవని అనుకున్నా వాస్తవానికి. అందరూ కూడా అదే అనుకున్నారు. మా తమ్ముడు కూడా అదే అనుకున్నాడు, మా అక్కయ్య కూడా అలానే అనుకుంది. అరే పాలకోన తయారు చేస్తుంది మమ్మీ, ఇక మంచిగా సూపర్గా తినొచ్చి చక్కెర వేసుకుని అని చెప్పేసి నేను అనుకున్నా. చూస్తూ ఉన్నా ఇట్లా మరుగుతూ ఉంది. అరే మా మమ్మీ నెయ్యి తయారు చేయడం ఏంది ఇలా అని నేను అసలు అనుకోలేదు. నేను పాలకోవని అనుకున్నా, అబద్ధం ఆడుతున్నా. మరుగుతుంది ఇలా మరిగిన కొద్దీ అరే చూసారు సడన్గా షాక్ అయిపోయినా. పైన చూసారు నెయ్యి ఆయిల్ పేరుకుంది. ఏంది మమ్మీ ఇలా నెయ్యి అంటే, అది నెయ్యి అంటది. నూనె కదా మమ్మీ అంటే, నూనె పోసినావు అంటే కాదురా నెయ్యి ఇవరకు నేను మరగబెట్టింది పాల మిగడదంతా అది నెయ్యిలాగా మీదికి అయింది. వెంటనే ఏం చేసింది, ఆ మరిగిన నెయ్యిని వడబోసి ఒక బౌల్లో తీసుకొని ఇలా చేస్తూ ఉంది. అనుకునేది ఇది నెయ్యి అవుతుందా అసలు, వాస్తవానికి ఇది ఏం చేస్తానని నాకు షాక్. మరుగుతూ ఉంది. అలాగే ఆయిల్ లాగా ఒక ఏదంటే ఎల్లో కలర్ టైపు ఇట్లా పైన పేరుకుంది. ఎల్లో కలర్ పైన పేరుకున్న వెంటనే ఇట్లా చిన్న సిమ్లో పెట్టింది. అందులో పిప్పి ఎంత లోపలికి వెళ్ళిపోయింది. ఇలా చేస్తూ ఒక గంటలు తీసుకొని ఒక గంట నుంచి వెళ్ళి ఒక పాత్ర ఇట్లా స్టోర్ చేస్తూ ఉంది. అంటే చేస్తూ ఉంది. చూస్తూ ఉన్నా, అరే ఆయిల్ లాగా అనిపించింది. ఇది నెయ్యి, వాస్తవానికి నెయ్యి ఇది. నేను అనుకునేది మాత్రము అది నూనె అనుకున్నా. అసలు వాస్తవానికి అయితే నూనె అనుకున్నా. మా వాళ్ళందరూ చూసిన వాళ్ళందరూ నూనె అనుకున్నారు. అరే ఇది సూపర్గా ఉంది, స్మెల్ వస్తూ ఉంది. దీంట్లో ఒక ఇలా చేసింది, 2 లవంగాలు వేసింది, ఇట్లా బాగా చేస్తుంది. అరే బాగా చేసిందని చెప్పేసి చూస్తూ ఉన్నా. స్టోర్ చేస్తూ ఉంది ఇలా. ఈ బౌల్ నుండి వేరైన ఈ నెయ్యిని వేరు చేస్తూ వడబోసి ఒక పాత్రలో తీసుకుంది, శుభ్రంగా పాత్రలో పోసుకుంటుంది. నేను అనుకున్నా అసలు వాస్తవానికి ఏంటంటే నెయ్యి తయారు చేయడం చాలా సులభతరం. మీ ఇంట్లో అయినా ఎవరైనా చూడండి, ప్రతి ఒక్కరి వీడియోని చూసి చాలా సంతోషంగా ఆస్వాదిస్తారు. ప్లస్ ఏంటంటే ఈ నెయ్యి చాలా సింపుల్గా తయారు చేసింది మా మమ్మీ. మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఇట్లా వేరు చేసుకోవాలి, శుభ్రంగా వేరు చేసుకున్న తర్వాత ఒక పాత్రలో వేరు చేసుకొని మంచిగా కూల్గా కావాలి. ఇదే వేటితోటి మళ్ళీ మనం దీన్ని మళ్ళీ చేయలేము. మొత్తం పేరుకోవాలి కింద పిప్పి మొత్తం మళ్ళీ దీంట్లో వడబోసినా కూడా కింద కొంచెం మొత్తంలో తక్కువ మొత్తంలో ఏంటంటే కిందికి పేరుకుంటుంది. పేరుకున్న దాన్ని ఇట్లా ఇలా తయారైపోతుంది. పిప్పి అంతా అడుక్కు వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఈ బౌల్లో ఈ కూల్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ వేరు చేసుకోవాలంటే మళ్ళీ వడబోసి ఇట్లా ఒక గ్లాస్లో లేకపోతే శుభ్రమైన ఒక పాత్రలో పోసుకొని ఇట్లా వడబోసుకుంటే ఇది నెయ్యి అండి. ఎంత సూపర్గా ఉంది, మీరు కూడా తయారు చేసుకోవచ్చు ఇలా. మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా టేస్టీ ఫుడ్ అండి ఇది. ఎవరు చిన్న పిల్లల్ని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత సూపర్గా ఉంది, మీరు కూడా తయారు చేసుకోండి దీన్ని. మంచి లైక్ చేయండి వీడియోను. థ్యాంక్ యూ అండి. చాలా సూపర్గా తయారు చేసింది